గురూజీ ఇందాక మీరు కృష్ణుడి ద్వారా చెప్పబడింది అంటే భగవద్గీత అంటే కృష్ణుడికి సంబంధించిందని అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆయన ద్వారా చెప్పబడింది అంటే భగవద్గీత ఎవరికి సంబంధించింది? చెప్పాను కదండి. ఉదాహరణకి ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు, మోడీ ప్రైమ్ మినిస్టర్. ప్రైమ్ మినిస్టర్ మంచి సందేశం ఇచ్చారు ఇవాళ. నువ్వేమో రేడియోలో విన్నావు, వచ్చి నాకు చెప్తున్న వాళ్ళు ఇంత మంచి సందేశం నేను రేడియో సందేశం ఇచ్చిందని చెప్తావా నాకు? లేకపోతే ప్రైమ్ మినిస్టర్ గారు ఈరోజు ఈ సందేశం ఇచ్చారని చెప్తావా? ప్రైమ్ మినిస్టర్ గారు ఇచ్చారని చెప్తారు. మరి అక్కడ రేడియో లేకపోతే ఈ మెసేజ్ నీకు అందేదా? లేదు, అందదు కదా, విన్న నో ఛాన్స్ కదా, నో ఛాన్స్ కదా. ఎందుకంటే ఆయన మాట్లాడాడు, పోయింది, గాల్లోకి పోయింది. సో ఎవరన్నా వీడియో తీసన్నా పంపించాలి, లేకపోతే రాసన్నా పంపించాలి, ఎవరన్నా చేయాలి, దాని ద్వారానే మనకు వస్తుంది. కానీ డైరెక్ట్ మనం వినే అవకాశం లేదు కదా. అంటే ఇప్పుడు రేడియో అనేది కృష్ణుడితో పోల్చుతున్నారా అనుకోండి? ఇప్పుడు ఇందాక ఒక మాట చెప్పాను ఏంటంటే, ఇక్కడ రైట్ నౌ మన ఇద్దరి మధ్యలో ఎన్నో టీవీ ఛానల్స్ ఉన్నాయి, రేడియో మెసేజెస్ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్ ఉన్నాయి, ఇన్ అండ్ అరౌండ్ ఉన్నాయి. కానీ మనకు తెలుస్తున్నాయా? కానీ దానికి సంబంధించిన టీవీ పెడితే ఆ ట్యూన్ చేస్తే, ఏ ఛానల్కి ట్యూన్ చేస్తే ఆ ఛానల్లో టీవీ మనకు కనపడుతుంది, పిక్చరు, వీడియో, ఆడియో. అలానే రేడియో పెట్టుకుంటే ఏ ఛానల్కి ట్యూన్ చేస్తే ఆ ఛానల్లో సౌండ్ మనకు కనపడుతుంది. కానీ ఉన్నాయిగా, ఇక్కడ ఉన్నాయి. భగవంతుడు అంతటా ఉన్నాడు, భగవంతుడు లేని చోటే లేదు. ఇప్పుడు కృష్ణుడు భగవంతుడు కదా. కృష్ణుడు భగవంతుడిని గుర్తించగలిగిన అత్యంత ఉన్నతమైన బుద్ధి గలవాడు. అలానే అంతకుముందు అష్టావక్ర అనేది, తర్వాత అనేక మంది భగవద్గీతలను అందించిన వాళ్ళు ఉన్నారు అంతకుముందు కూడా. వాళ్ళ బుద్ధి కూడా కృష్ణుడి బుద్ధి లాగానే ఉన్నతమైన బుద్ధి ఎంతోమంది అందించారు. గీత అంటే మార్గం, సూచన, మనందరి కోసం. గుర్తించలేని డైరెక్ట్గా భగవంతుడిని గుర్తించలేని వాళ్ళ కోసం అది గుర్తించిన మేధావులు, ఉన్నతమైన బుద్ధి గల వాళ్ళు మనకు అందించారు. కానీ ఈ అందించబడిన ఈ మార్గాలు, ఈ సూచన గీత కదా. ఇందులో భగవద్గీత అంటే కృష్ణుడు అందించిన భగవద్గీతకి ఎక్కువ ప్రాచుర్యం లభించింది. కాబట్టి తత్మయన్ని మనం తక్కువగాను, ఇది కొంచెం ఎక్కువగాను మన ప్రచారంలో ఉన్నది. అయితే కృష్ణుడు ఎవరంటారు మరి? కృష్ణుడు ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఎవరని నేను చెబుతాను, పోస్ట్ మ్యాన్ అంటే ఏం చెబుతాను? పోస్ట్ మ్యాన్ అయినంత మాత్రం పిఎంఏ, ప్రైమ్ మినిస్టర్ అయితే కూడా పిఎంఏ. పిఎం అంటే పనికిరాని మనిషి అనొచ్చు, పోస్ట్ మ్యాన్ అనొచ్చు, పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్ అనొచ్చు, పవర్ఫుల్ మ్యాన్ అనొచ్చు. కానీ ఎంత పవర్లెస్ మ్యాన్ అన్నా, పనికిరాని మనిషి అన్నా, పోస్ట్ మ్యాన్ అన్నా అతను మనిషి కాకుండా పోడు. ఎంత పవర్ఫుల్ పర్సన్ అన్నా, ఎంత ప్రైమ్ మినిస్టర్ అయినా ఆయన దేవుడు మనిషి కాకుండా దేవుడు కాదు. ఈయన మనిషి కాకుండా పాడు, ఆయన దేవుడు కాడు. కాకపోతే జ్ఞానంలో తేడా ఉంది, పొజిషన్లో తేడా ఉంది. మరి కృష్ణుడని నమ్మే వాళ్ళకి ఏం చెప్తారు అసలు? మరి భగవద్గీతను అర్థం చేసుకోండి. ఎక్కడ కూడా కృష్ణుడు వాచ అనే మాట ఎక్కడ చెప్పలేదు. సరే, కృష్ణుడే భగవంతుడు అని అనుకుంటే, కృష్ణుడే భగవంతుడు అనుకుంటే, మరి భగవద్గీతలో భగవాను వాచ ఉంది కదా. మరి కాసేపు ఆ భగవంతుడు తన గురించి ఏం చెప్పాడు, తన గురించి చెప్పుకుంటూ వచ్చాడు. నువ్వు ఎట్లా ఉండాలి, ఏం చేస్తే నీకు మేలు, ఏం చేస్తే ఈ బాధల నుంచి భయాల నుంచి బయటపడిపోతావు అని అనేక సూచనలు చేస్తూ నేనెవరు నువ్వెవరు అని కూడా చెప్పుకుంటాడు. సో ఇంకోటి కూడా అన్నాడు, నిన్ను నువ్వు అర్థం చేసుకుంటే నన్ను అర్థం చేసుకున్నట్టే. నేను ఇన్ని రకాలు నా గురించి చెప్తున్నాను కదా, నన్ను నువ్వు అర్థం చేసుకుంటే నిన్ను నువ్వు అర్థం చేసుకున్నట్టే. ఎందుకంటే నువ్వు ఒకటే. జ్ఞానం తెలుసుకున్న తర్వాత నువ్వు ఒకటే. జ్ఞానీతు ఆత్మయేవ మే మతం, 7వ అధ్యాయం 18వ శ్లోకంలో నువ్వు ఒకటే. కాదు, ఇన్ని రోజులు నువ్వు అర్థం చేసుకోలేదు కాబట్టి, ఆ సరైన జ్ఞానం నీకు లేదు కాబట్టి, జ్ఞానం లేని వాడి దృష్టిలో నేను వేరు, నువ్వు వేరు. కానీ జ్ఞానం ఉన్నవాడి దృష్టిలో, ఎందుకంటే నేను అందరిలో ఉన్నాను, సమానంగా ఉన్నాను, మార్పు లేకుండా ఉన్నాను, జీరో డిస్టెన్స్లో ఉన్నాను కనుక్కుంటే నేను లేని చోటే లేదు. అంటే ప్రతి ఒక్కరిలో భగవంతుడు ఉన్నాడు, కానీ ప్రతి ఒక్కరి ఒక పేరు మనిషే అని అంటారు. ప్రతి ఒక్కరు లోపలే కాదు, బయట కూడా ఉన్నాడు, లోపల నుంచి తెలియబడుతున్నాడు. అయితే గురూజీ, ఇప్పుడు మీరు అంటున్న దాని ప్రకారం కృష్ణుడు మనిషే అంటున్నారు. సో కృష్ణుడిని దేవుడిని అని కొలిచే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మన మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ కూడా మనిషే, కానీ మనతో సమానం ఎట్టంటాం? అవునా? ఆయన పొజిషన్ వేరు,
పవర్ వేరు, ఆయన చేయగలిగిన విషయాలు వేరు. అవునా, చాలా తేడా ఉంది కదా. ఇప్పుడు గరికపాటి గారు ఉన్నారు, ఇప్పుడు నాకు భగవద్గీత వచ్చు, గరికపాటి గారికి కూడా భగవద్గీత వచ్చు. ఆయన భగవద్గీతతో పాటు మొత్తాన్ని తెలుగు పద్యాల్లో రాయమన్నా 5 నిమిషాల్లో రాయగలరు, అంత కెపాసిటీ ఉంది ఆయన. అవునా, సో తేడాలు ఉన్నాయి కదా. అన్నంత మాత్రాన నేను మనిషి కాకుండా పోను, ఆయన దేవుడు కాడు. అవునా, బట్ వివేకంలో ఎంత తేడా, మెమరీ పవర్లో ఎంత తేడా. దట్ డస్ నాట్ మీన్ తక్కువ తెలివిగల వాళ్ళు మనుషులు కాకుండా పోరు, ఎక్కువ తెలివి వాళ్ళు మనిషే.